సైబర్ నేరాల నియంత్రణకు ప్రత్యేక విభాగం ఏర్పాటుపై ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్ రిట్రీట్లో అధ్యయనం చేయడం శుభపరిణామమని సైబర్ నిపుణులు అన్నారు. అంతర్జాల మోసాలు, సైబర్ దోపిడీలను నియంత్రించేందుకు ఏఐ టూల్స్ నే వినియోగించాలని చెబుతున్న సైబర్ నిపుణుడు తిరుపతి ఐఐటి ప్రొఫెసర్ సాయి చరణ్తో మా ప్రతినిధి జయప్రకాష్ ముఖాముఖి. రాష్ట్రంలో పెరుగుతున్నటువంటి సైబర్ నేరాలు నియంత్రించేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి అనే దాని మీద రాష్ట్ర ప్రభుత్వం వినూత్నంగా ఒక కార్యక్రమం చేపట్టింది. దాంట్లో భాగంగానే రాష్ట్రంలో ఉన్నటువంటి ఐపీఎస్ అధికారులంతా సమావేశం ఏర్పాటు చేశారు. దానికి సంబంధించి తిరుపతి ఐఐటి నుంచి సాయి చరణ్ సైబర్ సెక్యూరిటీ ప్రొఫెసర్ అంతా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రస్తుతం నేరాలు ఏఐ, డీప్ ఫేక్ ఇటువంటి టెక్నాలజీతో జరుగుతూ ఉన్నాయి. ఎటువంటి నేరాలు జరుగుతూ ఉన్నాయి, వాటిని గుర్తించటం ఎలాగా సాధ్యపడుతుంది, అరికట్టేందుకు ఎటువంటి చర్యలు చేపట్టాలి, ఒక స్టేట్కి ఎలా డ్యామేజ్ జరుగుతుంది, సో దాన్ని ప్రివెంట్ చేయడానికి మనం ఎలాంటి మెజర్స్ తీసుకోవాలన్న దాని మీద ఇక్కడ డిస్కషన్ జరుగుతుంది. బేసిక్గా ఇప్పుడున్న ర్యాన్సమ్ వేర్ ఎలా జరుగుతుంది, డీప్ ఫేక్స్ ఎలా జరుగుతాయి, ఏఐని అటాకర్స్ ఎలా యూజ్ చేస్తున్నారు, సైబర్ క్రైమ్ అంటే క్రైమ్ మొదలుపెట్టిన దగ్గర నుంచి చివరి దాకా ఎండ్ టు ఎండ్ మొత్తం ఆటోమేషన్ వాళ్ళు ఎలా చేయగలుగుతున్నారు, సో దానికి సంబంధించి మనం ఎలాంటి టెక్నాలజీ పరంగా మనం ఎలాంటి అడ్వాన్సెస్ తీసుకోవాలి, అలాంటి విషయాలన్నీ చర్చిస్తున్నాం ఈ డిస్కషన్లో. ఏఐ ద్వారా ప్రస్తుతం జరుగుతున్నటువంటి నేరాలు ఎట్లా ఉన్నాయి, వాటిని కట్టడి చేసేందుకు ఏ విధమైనటువంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది? ఇండియన్ పరిస్థితుల ప్రకారం వాళ్ళు పేలోడ్స్ని తయారు చేసి మన మిషన్లో డిప్లాయ్ చేసి అది క్లిక్ చేయగానే మిషన్ ఎన్క్రిప్ట్ అవుతుంది. కానీ ఇప్పుడున్న ఏఐ బేస్డ్ ర్యాన్సమ్ వేర్ వల్ల సో ర్యాన్సమ్ వేర్ మొత్తం పైప్ లైన్ని అటాకర్స్ ఆటోమేట్ చేయగలరు. మెలీషియస్ కంటెంట్ క్రియేట్ చేయడం కానీ, ఆన్లైన్లో పెట్టే పోస్టులు కానీ, కంప్లీట్లీ ఒక యూజర్స్ యొక్క డేటా మొత్తాన్ని ఫ్యాబ్రికేటెడ్ డేటా తయారు చేసి దాన్ని పబ్లిష్ చేస్తున్నారు. దాని ద్వారా మ్యూల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నారు. సో ఇలాంటి వాటిని ఎలా డీల్ చేయొచ్చు అనేది కూడా పెద్ద ఛాలెంజింగ్ థింగ్. సామాజిక మాధ్యమాల్లో అనుచితంగా పోస్టులు చేయటం, అసభ్యంగా పోస్టులు చేయటం జరుగుతుంది. ఇదంతా ఏఐని కూడా వినియోగించి చేస్తున్న పరిస్థితి ఉంది. వాటి మీద మానిటరింగ్ చేయటానికి ఏ విధంగా చేయవచ్చు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ పరంగా? ఏఐని ఒక బాట్స్ లాగా పెట్టి వాటిని ఒక పర్టికులర్ సోషల్ మీడియా హ్యాండిల్స్, సపోజ్ ఇప్పుడు ఒక మెలీషియస్ ఒక సోషల్ మీడియా హ్యాండిల్ రిపోర్ట్ అయితే సో వాటిని అబ్జర్వేషన్లో పెట్టడానికి మనం మాన్యువల్గా చేయకుండా బాట్స్ని యూజ్ చేసి వాటిని మాన్యువల్గా మానిటర్ చేయడానికి, అసలు సెంటిమెంట్ ఎలా గ్రో అవుతుంది, నిజంగా జరుగుతుందా లేదా, ఇలాంటి వాటన్నింటినీ చేయడానికి కూడా పోలీసులకి ఏ పాజిటివ్ సైడ్లో కూడా యూజ్ అవుతుంది. సో ఏ నెగిటివ్ సైడ్ ఉంది, మనం పాజిటివ్గా ఏజెంట్స్ని బిల్డ్ చేసి వాటిని యూజ్ చేసుకోగలిగితే పాజిటివ్ సైడ్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెట్టేటువంటి కేసుల్లో దర్యాప్తు చేయడానికి పోలీసులకి చాలా సవాల్గా మారుతూ ఉంది. నిందితుల్ని పట్టుకోవటానికి పోలీసులు ఏ రకంగా దర్యాప్తు చేయాలి, ఎటువంటి టూల్స్ వాడాల్సిన అవసరం ఉంది? మనం ఏం చేయొచ్చు అంటే కస్టమైజ్డ్ బాట్స్ని, బాట్స్ని బిల్డ్ చేయొచ్చు స్పెసిఫిక్ యూస్ కేస్కి. ఫ్యూచర్లో ఏమవుతుందంటే మీ డిజిటల్ పర్సోనాస్ మీద అటాక్ చేయడం, తర్వాత మీ వాటిని స్టీల్ చేసి వాటి ద్వారా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేయించడం, సో ఇలాంటి అటాక్స్ బాగా ప్రివిలెంట్గా జరుగుతాయి. సో మనం దానికి చేయాల్సింది ఏంటంటే ఎంతవరకు కంట్రోల్డ్ యాక్సెస్ డిజిటల్ పర్సోనాకి ఇవ్వడం ఒకటి, తర్వాత ఏఐ బేస్డ్ సైబర్ క్రైమ్స్ని డీల్ చేయడానికి సపరేట్ వింగ్ ఒకటి పెట్టుకొని వాటికి సంబంధించిన టాక్టిక్స్, టెక్నిక్స్, ప్రొసీజర్స్ని సపరేట్గా మానిటర్ చేయడం, వాటికి సంబంధించిన సపరేట్గా చార్జ్ షీట్లో ఫైల్ చేసేటప్పుడు ఏఐ బేస్డ్ కేసుల్ని సపరేట్గా డీల్ చేయడం, వాటికి సపరేట్ సిస్టమాటిక్ ప్రొసీజర్స్ని బిల్డ్ చేసుకోవడం, వీటి వల్ల కొంతవరకు ఇంప్రూవ్మెంట్ ఉండొచ్చు. సైబర్ నేరాల్లో ఆధారాలు దొరకటం చాలా కష్టసాధ్యంగా మారుతుంది. వాటిని దొరికించుకునేందుకు ఎలాగా చేయాలి, దర్యాప్తు ఎలాగా ఉండాల్సిన అవసరం ఉంది? వాటిని ఏఐ బేస్డ్ అసిస్టెంట్ లాంటిది ఒకటి సైబర్ క్రైమ్ పోలీసులు యూజ్ చేసుకోవచ్చు. సో ఉన్న ఎవిడెన్స్ కరెక్ట్గా ఉందా, ఎంత కాన్ఫిడెన్స్ ఉంది, ఈ ఎవిడెన్స్ వల్ల కల్ప్రిట్ని కన్విక్ట్ చేయడానికి ఎంతవరకు ఉంది, ఇలాంటి వరకు చేయొచ్చు. కానీ ఏఐ అనేది అసిస్టెంట్ లాగా యూజ్ అవుతుంది మనకి, బట్ కన్విక్షన్ అనేది చాలా తగ్గిపోవచ్చు. ప్రత్యేకంగా సైబర్ నేరాలపైన దృష్టి పెట్టేందుకు ప్రత్యేక ఫోర్స్ అనేది ఒకటి ఏర్పాటు కావాల్సిన అవసరము ఉందా? స్టేట్ లెవెల్లో, సెంటర్ లెవెల్లో, 2 లెవెల్లో కోఆర్డినేషన్ జరుగుతుందండి. ప్రతి వాళ్ళకి సైబర్ వింగ్ ఒకటి ఉంటుంది, సైబర్ వింగ్కి రిజర్వ్డ్ సైబర్ ఫోర్స్ ఉంటుంది. వాళ్ళు ఇలాంటి సైబర్ క్రైమ్ జరిగితే ఎలా రియాక్ట్ అవ్వాలి, ఎలాంటి టూల్స్ యూజ్ చేయాలి, ఎలాగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేయాలి, ఎలా సోషల్ మీడియాని మానిటర్ చేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళు చేయగలుగుతారు. సైబర్ నేరాల్లో కోల్పోతున్నటువంటి నగదుని తిరిగి రాబట్టేందుకు ప్రస్తుతం ఉన్న అవకాశాలు ఎలాగ ఉన్నాయి? నేషనల్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ ఉంది. సో దానికి 1930 నెంబర్కి కాల్ చేస్తే
ఆ గోల్డెన్ అవర్ లోపల కనుక మనం కాల్ చేయగలిగితే వాళ్ళు ఏ బ్యాంక్ అకౌంట్లో అయితే ట్రాన్స్ఫర్ అయ్యి సపోజ్ మీ ఎస్బీఐ నుంచి పోయి వేరే అకౌంట్లో పడి ఆ చైన్ని వాళ్ళు ట్రాక్ చేయగలిగి ఆర్బీఐ లెవెల్లో దాన్ని ఫ్రీజ్ చేయగలుగుతారు. కంప్లైంట్ చేసిన తర్వాత దాన్ని ఎలా మళ్ళీ ఫర్దర్గా మానిటరింగ్ చేయాలి, తర్వాత దాని నుంచి రికవరీ ఎలా చేయాలనే దాని మీద అవగాహన కల్పించడం అనేది చేయొచ్చు. సంఘటనా స్థలంలో కానీ నేరస్తుడి నుంచి కానీ ఏదైనా డివైస్ ఇటువంటివి దొరికినప్పుడు వాటి నుంచి డేటా రికవర్ చేయాలంటే ఎటువంటి పద్ధతులు పాటించాలి? ఒక మిషన్లోంచి ఇమేజ్, దాని నెట్వర్క్ లాక్స్, తర్వాత ఫైర్ వాల్ లాక్స్ అన్నీ తీసుకొని వాటి ఇమేజ్ డిజిటల్ ఇమేజ్ తీసుకుంటారు. అంటే అది ఫ్రీజ్ అయిపోయి ఉంటుంది అన్నమాట. ర్యామ్తో సహా ఏమేమైతే ఉన్నాయో ఆ మిషన్లో అన్నీ దాన్ని ఫ్రీజ్ చేసి స్నాప్షాట్ తీసుకుంటారు. ఆ స్నాప్షాట్ని యూజ్ చేసి తర్వాత అనాలిసిస్ అనేది తర్వాత ఫారెన్సిక్ టీమ్ దాని మీద వర్క్ చేస్తుంది. జామ్తారా లాంటి ప్రాంతాల్లో సైబర్ నేరాలకి కేంద్రం అని చెప్పుకోవచ్చు. గతంలో ఎలాంటి నేరాలు అక్కడి నుంచి జరిగాయి, ఇప్పుడు అక్కడి నుంచి ఎటువంటి సైబర్ నేరాలు జరుగుతుంది? బల్క్లో సిమ్ కార్డ్స్ తీసుకొని వాళ్ళు మీకు ఫోన్ చేసి మీరు ఈ ఓటీపీ చెప్పండి, ఇవి చెప్పండి, అవి చెప్పండి అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకోవడం. అది జామ్తారా 1.0. సో పోస్ట్ కోవిడ్ అంతా ఈ డిజిటల్ అరెస్టులు, సిబిఐ ఆఫీసర్గా డ్రెస్ వేసుకొని ఫోన్ కాల్ చేస్తారు. మీ మీద ఒక కేసు పెట్టారో ఇమీడియట్గా మీ కేసు పెట్టకూడదంటే మీరు ₹1,00,000 ఇవ్వండి అని చెప్పి చేస్తారు. ఎవరైతే టెక్నాలజీకి కొద్దిగా దూరంగా ఉంటారో వాళ్ళు ఇలాంటి సైబర్ క్రైమ్స్ని గుర్తించడం చాలా కష్టమైంది. అండ్ భవిష్యత్తులో ఇటువంటి నేరాలను తగ్గించాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఏ విధమైనటువంటి ఛాలెంజెస్ని ఎదుర్కోవాలి, ఎటువంటి సైబర్ భద్రతని పటిష్టం చేయాల్సిన అవసరం ఉందంట? సో ఇలాంటి కేసుల్ని డీల్ చేయడానికి బేసిక్గా మనం ఏఐని అడాప్ట్ చేసుకోవడం పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పార్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ సైబర్ ఎడ్యుకేషన్లో అవేర్నెస్లో తర్వాత ఇన్వెస్టిగేషన్లో వాటన్నిటిలో ఇంకార్పొరేట్ చేసుకోవడం ఒకటి. మేమందరం ప్రపోజ్ చేస్తుంది ఏంటంటే ఇక్కడున్న లోకల్ ఐఐటీస్తో ఎన్ఐటీస్తో మంచి కాలేజెస్తో కొలాబరేట్ చేయడం, స్టూడెంట్స్ని అక్కడి నుంచి బాగా చదువుతున్న బాగా బ్రైట్గా ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్న్షిప్గా పెట్టి ఇక్కడున్న లోకల్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయించడం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద సొల్యూషన్స్ టు డీల్ విత్ దిస్ క్రైమ్ ఇన్ ఏ లాంగ్ టర్మ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అదేవిధంగా డీప్ ఫేక్తో జరుగుతున్న నేరాలపైన ప్రధాన దృష్టి పెట్టడంతో పాటు ఈ నేరాలకి అడ్డుకట్ట వేసేందుకు ఒక ప్రణాళిక రూపొందించవచ్చని చెప్తూ ఉన్నారు. కెమెరామెన్ నరేష్తో జయప్రకాష్, ఈటీవీ న్యూస్, విజయవాడ.